దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కగా కూర్చుందాం. వాక్యం మీద మనసు పెడదాం. చక్కగా దేవుని మాటలతో విన్నారు. చాలా సంతోషం. మరికొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించండి. ఇంతవరకు విన్న మాటలు మీకు జ్ఞాపకం ఉన్నట్లు కొన్ని చెప్పగలరా? ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రక్షణ లేక ఈ లోకములో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని గురించి, అది కూడా ప్రత్యేకించి ధనవంతుడైనటువంటి జక్కయ్య, అక్రమముగా సంపాదిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న ఆ జక్కయ్యను గురించి, అదే రీతిగా పక్షవాయువుతో కాళ్ళు చేతులు పడిపోయి పడిన చోటనే లేవలేకపోతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క స్థితిని గురించి, అదే రీతిగా యేసు ప్రభును హృదయంలో చేర్చుకోలేని ఏ పాపమైతే, ఏ బలహీనత అయితే ఉందో దానంతటిని కూడా విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు, మన కొరకై సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని చూస్తూ, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన పొందినటువంటి గాయముల ద్వారా, ఆయన మన కొరకై మరణించిన ఆ మరణము ద్వారా మనము ప్రభువును చేర్చుకున్నటకే ఈ రోజున గొప్ప విడుదల పొందాలి అన్నది దేవుని యొక్క వాంఛ ఉన్నది కనుక తన దాసుని ఇంతవరకు నిలబెట్టి మాట్లాడాడు. చాలా సంతోషం. అక్కడ జక్కయ్య ధనదాహముతో అక్రమముగా సంపాదిస్తున్నాడు, పాపంలో కూరుకుపోయాడు, రక్షణ లేదు. మరొక వ్యక్తి పక్షపాయుతో పడి ఉన్నటువంటి వ్యక్తి, ఆరోగ్యం లేదు, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. ఇలాగ మాట్లాడుకుంటూ వెళ్తే పాపములలో అనేక రకాలైనటువంటి, పలు విధాలైనటువంటి పాపాలు ఉన్నాయి. అవేంటంటే విగ్రహారాధన, వ్యభిచారము, జారత్వము, మత్సరము, క్రోధము, కలహము, కక్ష, విమతములు, అసూయలు, అభిచారులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవే కాక మన దైనందిక ఆత్మీయ జీవితంలో, ఈ ప్రయాణంలో అనేక రకాలైనటువంటి బలహీనతలు కూడా బంధింపబడి దేవుని రక్షణ పొందలేని జనులు ఎందరో ఉన్నారు.
అవునండి, ఉన్నారా? రక్షణ పొందని అనగా ప్రభువును హృదయంలోనికి చేర్చుకోనటువంటి వారు ఎందరో ఉన్నారు. కొందరు డబ్బుకు దాసోహమైతే మరికొందరు స్త్రీకి దాసోహం, మరికొందరు బంగారులకు దాసోహం, మరికొందరు పేకాటకు దాసోహం, మరికొందరు మటకాకు దాసోహం, మరికొందరు త్రాగుడకు దాసోహం, మరికొందరు టీవీలకు దాసోహం, మరికొందరు సెల్ ఫోన్లకు దాసోహం, మరికొందరు ముసలమ్మ ముచ్చట్లకు దాసోహం, మరికొందరు బాబు రకరకాలైనటువంటి పాపపు బంధకాలలో చిక్కబడి అనగా సాతాను యొక్క ఉచ్చులో పడి ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు ఫరో చేతి కింద చిక్కుకొని ఏ విధంగా కొట్టుమిట్టాడుతూ నిట్టూర్పులతో ఆదనతో బాధపడుతూ దేవుని వైపు చూసి ఆయన శరణు కోరారో ఈ రోజున కూడా అనేకమైన సాతాను కాడి క్రింద చిక్కుకొని నలిగిపోతున్నారు. అనేక ఓడలకు యజమాని అయినటువంటి జాన్ న్యూటన్ అన్నటువంటి వ్యక్తి ఒక నీగ్రో స్త్రీ పరస్త్రీ బానిసగా వస్తే ఆ బానిసకు ఈయన బానిస అయిపోయాడు. అక్రమ సంబంధాన్ని లైంగికంగా పెట్టుకొని చివరికి ఆ నీగ్రో పరస్త్రీ అయినటువంటి ఆ వ్యక్తి తింటున్నటువంటి భోజనమైన రొట్టెలైనా ఆ మొక్కలు ఆ ముక్కలు ఉంటాయి, రొట్టెకు ముక్కలు లేక భోజనం తింటప్పుడు చేతుల కింద లేకపోతే అలా అలా రాలిపడి చూడండి, ఆ అన్నం ఉంటుంది కదా పండేది, ఆ దానిని ఏరుకొని తినేంతగా తిరిగిపోయాడట. ఆ స్థితిలో నీగ్రో స్త్రీ వాస్తవానికి బానిసగా వచ్చింది అతనికి. ఆ బానిసకే బానిస అయిపోయాడు జాన్ న్యూటన్ అన్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరు? అనేక ఓడలకు యజమాని, వ్యాపారి. అయితే ఆ సందర్భంలో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. బల్ల చుట్టూ పడుతున్నటువంటి ఆ ముక్కలు ఏరుకొని తింటున్న ఆ స్థితిని చూసి అయ్యో పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నన్ను కరుణించు. ప్రార్థన చేశాడు. దేవుని మహాకృప చేత గొప్ప విడుదల పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప విడుదల పొందాడు. నేటికి ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవ గీతాలను పాడుకుంటున్నారు. ఆయన రచించినటువంటి పాటలను గొప్ప దైవజనునిగా ఈ లోకంలో సేవ చేశారు జాన్ న్యూటన్ అన్నటువంటి వ్యక్తి. బిల్లీ బ్రీ అన్నటువంటి వ్యక్తి. ప్రియదేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నాడంటే మాటలు, అక్కడ జక్కయ్య ఆ విధంగా దేవుని రక్షణ లేక పాపములో కూరుకుపోయాడు. అక్కడ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి స్వస్థత లేక పడిన చోటనే పడి ఉన్నాడు, రక్షణ లేదు. ఈ లోకంలో చాలా మంది అలానే ఉన్నారని సహోదరులు ఇంతవరకు చెప్పారు. అయితే ఇలాగా బిల్లీ బ్రీ అనేటువంటి వ్యక్తి కూడా దినంతా తాగి ఫుల్గా తాగి ఏమి
చేయకుండా తను తాను నాశనం చేసుకుంటున్న స్థితిలో ఉంటూ ప్రభువును జ్ఞప్తికి చేసుకున్నాడు. ప్రభువును ప్రార్థన చేశాడు, ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు, త్రాగుల నుంచి విడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున కూడా చాలా మంది యేసు ప్రభు రక్షకుడని తెలిసి కూడా, యేసయ్య మన విమోచకుడని తెలిసి కూడా, యేసుక్రీస్తు నా కొరకు రక్తము కార్చినని తెలిసి కూడా, యేసయ్య నా కొరకు సిలువలో బలియాగమయ్యాడని తెలిసి కూడా, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడని తెలిసి కూడా, యేసయ్య నా కొరకే ఈ లోకానికి దిగి వచ్చాడని తెలిసి కూడా, యేసయ్య నశించిన వారిని వెతికి రక్షించిన కొరకే వచ్చాడని తెలిసి కూడా విడుదల పొందని బానిసపు బ్రతుకులోనే బ్రతుకుతున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? నిన్నటి దినాడే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎన్నది? 70 బాగా గుర్తుంది. దేవునికి స్తోత్రం. హ్యాపీ ఇండిపెండెంట్ అంటే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, లేక అందరూ బట్టి సంతోషంగా ఉంటారా? ఉంటారండి? అసలు స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్రం అంటే ఏంటండి? స్వేచ్ఛ. అవునా? స్వేచ్ఛ ఎట్లా వస్తుంది? స్వేచ్ఛ ఎట్లా వస్తుందండి? ఎలా అంటే అలా తిరుగుతూ ఉంటే స్వేచ్ఛ ఉండటమా? విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే స్వేచ్ఛగా ఉండటమా? కాదు. స్వతంత్రత లేక స్వేచ్ఛ లేదా విచ్చలవిడిగా బ్రతకడం కాదు, కానీ బ్రతకవలసిన రీతిలో బ్రతకటం, జీవించవలసిన రీతిలో జీవించటం. స్వేచ్ఛ అనగా అది కేవలం బాధ్యరహితంగా కాదు, కానీ బాధ్యత కలిగి జీవించటం. ఈ విషయాన్ని నిజమైన స్వతంత్రాన్ని గురించి తెలియదు, నిజమైన స్వతంత్రత గురించి తెలియదు ప్రజలకి. అరే పాపములో అన్నాడు ఉన్నటువంటి చెక్కైలు విడిపించాడే, ఆనాడు వ్యాధితో బాధపడుతూ పరున్న చోట ఉన్నటువంటి ఆ యొక్క పక్షపాతం కలిగినటువంటి వ్యక్తిని బాగు చేశాడే, లేక అనేక జాగ్రత్తగా వెళ్తున్నటువంటి వ్యక్తులను ఆ జాగ్రత్త నుంచి విడిపించాడే, త్రాగుడుకు బానిసైన వ్యక్తిని ఆ బానిసత్వం నుంచి విడిపించాడే, లేక అనేక రకాలైనటువంటి పాపాలతో లేక సాతాను ఉచ్చులో చిక్కబడి సాతాను కాడి క్రింద నలిగిపోతున్న వ్యక్తులను విడిపించబడటానికి వచ్చినటువంటి యేసయ్య నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నిజమైన స్వతంత్రత ప్రజలకు ఇచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. చాలు చాలు. ఏమంటారు? కుమారుడు ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరినైతే స్వతంత్రునిగా చేస్తాడో వారు మాత్రమే స్వతంత్రులు. మరి సాతాను కాడి కింద చిక్కబడినటువంటి వ్యక్తులు స్వతంత్రులుగా మార్చాలంటే యేసు ప్రభు కావాలి. అందుకొరకే యేసయ్య పరమ నుండి భూమికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసం అండి? స్వాతంత్ర్యం అనుగ్రహించటానికి, స్వతంత్రత కలగచేయడానికి, స్వేచ్ఛ మనసులకు ప్రసాదించటానికి. విచ్చలవిడిగా బ్రతకడం కాదు,
బాధ్యరహితముగా జీవించడం కాదు, ఎటు పడితే అటు నడవడం కాదు, ఏది పడితే అది చేయటం కాదు. యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేయుటకు, మన బంధకముల నుండి విడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. అందుకే వచ్చాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాలు చూద్దామండి. మొదటి పేతురు పత్రిక 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితురని మీరు ఎరుగురు కదా. మనం ఎరగాలి కదా. జెండా ఎగరంటే అయిపోయింది, స్వాతంత్రం వచ్చేస్తే. అశోక చక్రం 3 రంగులు కలిగినటువంటి ఆ లేబుల్ పెట్టేసుకుంటే ఇక స్వతంత్రంగా బ్రతికినట్ల. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని షేక్ హ్యాండ్ తీసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటే నువ్వు విమోచించబడినట్లా. ఆనాడు జక్కయ్య అలా పాపములో ఉండబడటానికి, ధనమే ఆక్షణగా ఉండటానికి, అక్రమముగా సంపాదించడానికి కారణం ఏంటి? విడుదల లేదు, రక్షణ లేదు. రక్షణ ఉంటే అలా చేయడు. పడి ఉన్న చోటునే కొన్ని సంవత్సరాల తరబడి పడి ఉన్నాడు. అలానే యేసు ప్రభు కంటే కూడా వయసు ఎక్కువ ఉంది, ఆయన రోగం. అలాంటి సిచ్యువేషన్ ఉన్నాడు, కానీ స్వస్థత లేదు. కారణం ముందు రక్షణ లేదు. స్వతంత్రంగా లేడు, విడిపించబడలేదు. ముందు అక్కడ జక్కయ్య విడిపించబడలా, ఇక్కడ పక్షవాయు కలిగిన వ్యక్తి విడిపించబడలా. బానిసత్వంలో ఉన్నారు. లేఖను సెలవిస్తుంది యోహాను సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో రాయబడింది, దేనికి పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. దేవుని బిడ్డలారా, నేను ఒకటి మాట చెప్తున్నాను. మానలేనిది ఏదో, లేక విడిచిపెట్టలేనిది ఏదో, లేక పొందలేనిది ఏదో, ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఇంకా బానిసవే. విడుదల పొందిన వాడవు కావు, విడుదల పొందిన వాడవు కావు, విడుదల పొందిన వాడవు కావు. ఇంకా ఇంకా సాతాను యొక్క కబంధ హస్తాల కింద చిక్కబడి ఉన్నావు. అది త్రాగుడికే కావచ్చు, అది పేకాటకే కావచ్చేమో, అది గుట్కా కేయిళ్ళకే కావచ్చేమో, లేక బీడి చుట్ట ఆకు ఒక్కకే కావచ్చేమో, లేక సినిమాలకే కావచ్చేమో, టీవీలో వస్తున్నటువంటి సీరియల్కే కావచ్చేమో, లేక నీ చేతుల్లో అరిచేతుల్లో ఉన్న సెల్ ఫోన్కే కావచ్చేమో. ఈనాడు ఎంతమందో దాని నుంచి విడుదల పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే రక్షణను, దేవుడిచ్చిన ఆ యొక్క ఉచితమైన రక్షణ పొందలేక, వాటి నుంచి విడిపించబడలేక మగ్గిపోతున్నటువంటి వారు ఎందరో ఎందరో ఉన్నారు. ఎందరో ఉన్నారండి, ఎందరో ఉన్నారు. జయించలేనిది ఏదుందో అది నీవు దానికి పాపానికి
లేక ఆ దానికి బానిసలేమే. మనం బానిసలమే. ఒక దేవుని బిడ్డగా, రక్షణ పొందినటువంటి బిడ్డలంగా మనం ఉంటూ ఇంకా దేన్నైతే నువ్వు జయించలేకపోతున్నావో దానికి నువ్వు బానిసమై ఉన్నావు. ఇంకా బానిసమై ఉన్నావు. అది ఏదో దేవుడు ఈ మధ్యాహ్న కాలం వేళ చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, మనం చూస్తున్నాడు. ఆయన చిన్నదా పెద్దదా కాదు. పాపమే, బలహీనతే. అది ఇంతదైనా ఇంతేనా. కనుక దేవుడిచ్చే రక్షణ, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఈయన కూడా అబ్రహాము కుమార్తె అని దేవుడు చెప్పాలి అంటే దేవుడిచ్చు రక్షణను పొందాలి. హల్లెలూయా. నీ ఒంట్లో ఇంకా అనారోగ్యం, అస్వస్థత తిష్టవేసి కూర్చుంది అంటే బాగు చేసే దేవుడే నా దగ్గరకు వచ్చాడని ఇంకా గ్రహించలేకపోతాయే. అంతే కదండి. బాగు చేసే దేవుడు నా దగ్గరికి వచ్చాడని గ్రహించలేకపోతాయే. జ్ఞాపకం చేసుకున్నానండి. ఈనాడు ఇలా చెప్తూ వెళ్తే ఎంతమందో ఉన్నారు ఇంకా విచ్చలవిడిగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నాకు స్వేచ్ఛ ఉంది, అది నా రాజ్యాంగపు హక్కు అని ఎటువంటి ఎట్లా తిరుగుతున్నారు. రాజ్యాంగమునే సృజించినటువంటి లేక రాజ్యాంగమునే సృష్టించినటువంటి, తయారు చేసినటువంటి సృష్టికర్తను వచ్చి ఉన్నటువంటి స్వేచ్ఛను, ఉన్నటువంటి స్వాతంత్ర్యాన్ని, ఉన్నటువంటి స్వతంత్రతను ఈనాడు మనుషులు శారీరకంగా మార్చుకున్నారు, శరీరానుసారంగా మార్చుకున్నారు. ఎవరినైతే ఆయన రక్తము చేత విడిపించాలని, విడుదల కలగ చేయాలని, విమోచన చేయాలని అనుకున్నాడు, వారందరూ కూడా ఇంకా శారీరక క్రియ చేత ఈనాడు జీవిస్తూనే ఉన్నారు. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. గలితీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మాట చదువుదామండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడి. ఎందుకు పిలుచబడ్డాడంట మనము? బాబు ఒకసారి అలా చెప్తే వినండి. ఒకవేళ మళ్ళీ మమ్మల్ని అన్నారు, మా పిల్లలు అన్నారు, బాధపడగలుగుతాండి. నేను వాక్యం ఇంత గట్టి చెప్తా ఉంటే, ఇంత మంచిగా చెప్తా ఉంటే మీరు అలా నాకేం చూడండి, శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చేతులు లేవా, నోళ్ళు లేవా? హల్లెలూయా చెప్పండి. ఏం కాదు. ముత్యాలు రాస్తే మేమే తీసుకోం, అక్కడే మీరే తీసుకుని వెళ్ళండి. రాళ్ళేంటి మీరే తీసుకుని వెళ్ళండి. నాకు వద్దు, నాకు ఆ ముత్యాలు ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. అంటే విమోచించబడ్డానికి, అనగా విడుదల పొందటానికి, అనగా పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, వ్యాధుల నుండి, రుగ్మతల నుండి, ఈ లోక సంబంధమైనటువంటి సాతాను యొక్క ప్రతి ఉచ్చుల నుండి విడిపించబడటానికి, లేక స్వేచ్ఛ కలిగి జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. పిలిచిన ఆ పిలుపుకు లోబడుతున్నావా? నేను పిలిచిన ఆ పిలుపుకు
విధేయత చూపుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనల్ని ఎంతగా ప్రేమించేలాగా తన రక్తము, చివరి రక్తము పొట్టు దార పోసిన ఆ దేవుడు విమోచించాలన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక చేస్తాడండి. కానీ ఈనాడు అన్యులు, ఇతరులు, ఈవెన్ విశ్వాసుల సహితం పలు రకాలైనటువంటి పాపాలు తెలిసి కూడా వాటిలోనే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ దేవుని సంకల్పం అది కాదు. అందుకని ఆయన అంటాడు, నిన్ను విడిపించుటకు, నిన్ను నడిపించుటకు, నిన్ను పిలిచిన దేనికోసం అంటే స్వతంత్రముగా నడవటానికి, స్వాతంత్రముగా నేను నడవటానికి. నిజమైన స్వాతంత్రం అంటే అదియే అని లేఖనంలో రాయబడి ఉన్నది. పాపము నుంచి విడిపించబడుట, రోగాల నుంచి విడిపించబడుతా, శాపము నుండి విడిపించబడుతా, రుగ్మత నుంచి విడిపించబడుతా, ప్రాముఖ్యంగా ఏ బంధకమైతే నిన్ను బంధించిందో, బానిసమై దానికి నువ్వు బానిసగా దానిలో ముందుకెళ్తున్నావు, దాని నుండి విడిపించడానికి ప్రభు మనల్ని నిన్ను పిలిచాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వెండి బంగారులతో, లేక పలు రకాలైనటువంటి ఆస్తులతో, లేక డబ్బుతో, లేక ధనముతో, లేక ఆ రకాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి సంపదతో ఆయన విమోచించింటే అది వేరే కథ. కానీ అలా కాదు. ఆయన రక్తము చేత, అనగా నిష్కలంక రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత నిన్ను విడిపించాడు. ఎందుకోసం? నిజమైన స్వతంత్రులుగా ఉండటానికి. హల్లెలూయా! స్వతంత్రులు అనగా విచ్చలవిడిగా బ్రతకటం కాదు, బాధ్యత కలిగి బ్రతకటం. స్వేచ్ఛ అనగా మన బాధ్యతారహితంగా ఉండటం కాదు, కానీ బ్రతకవలసిన రీతిలో బ్రతకటం, జీవించవలసిన రీతిలో జీవించటం. మన బ్రతుకుగా మార్చబడిన ఆ యేసయ్య కొరకే జీవించటం. ఈ సత్యం తెలియక ఆనాడు జక్కయ్య, అదే రీతిగా పక్షవాయు కలిగిన వ్యక్తి, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. విడిపించబడలేక ఆ పాపము బంధకాలలో కూరుకోడిపోయి ఉంటూ ఉండగా ఈ ప్రపంచాన్ని, మనుషులను, భక్తులను, ప్రజానీకాన్ని చూసిన దేవుడు తానే తన రక్తంలో కార్చాడు. ఆ రక్తం ద్వారానే మనల్ని విమోచించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! హల్లెలూయా! ఆ సాతానుని ఆ యొక్క తలను సిలువ క్రింద, ఆయన కాళ్ళ క్రింద చితకగొట్టి ఆ సాతాను ఉచ్చులో చిక్కబడిన, లేక దానికి బానిసలైనటువంటి ప్రతి వారిని విడిపించాడు ప్రభు యేసు. హల్లెలూయా! కనుక మనం ఇప్పుడు ఎవరండి? స్వతంత్రులము, స్వేచ్ఛాపరులము, నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న వారము. డూప్లికేట్గా, నకిలీగా, డమ్మీగా స్వాతంత్ర్యాన్ని శారీరక క్రియల చేత మనం జరుపుకోకూడదు. అలా జరుపుకుంటే ప్రయోజనం ఏంటి? అందుకోసమే లేఖనం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను
స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరణ దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. రక్షణ పొందిన నీవు మరలా సిలువలు చూసేదానికి, శిఖారులుగా తిరిగేదానికి, ఎటు పడితే అటు నడవటానికి, వెళ్ళటానికి, ఏది పడితే అది చేయటానికి, ఏది పడితే అది చూడటానికి, ఎలా పడితే అలా జీవించటానికి, విచ్చలవిడిగా బ్రతకటానికి కాదు సుమా. ఈ స్వాతంత్రము ప్రభు మనల్ని అనుగ్రహించింది, మనల్ని ఇచ్చింది. దేనికోసం అంటానని? క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసింది ఆయన సన్నిధిలో లేక ఆయనలో మనం స్థిరంగా ఉండటానికి, స్థిరముగా ఉండటానికి. విశ్వాసములు, ఆయన నమ్మకములు, ఆయన ప్రేమలు, ఆయన సేవలు, ఆయన మార్గములు, ఆయన యందు నీవు స్థిరంగా ఉండటానికి, గుండ్రాయిగా ఉండటానికి కాదు. బెల్లం కొట్టి గుండ్రాయి, బెల్లం కొట్టి గుండ్రాయి ఎలా ఉంటుందండి? అది గుండ్రాయి ఏంటిది? గుండ్రంగా ఉండేది అని కదా. అది మీరు బెల్లం కొట్టేకనో, లేకపోతే ఏదైనా ఆకుొక్క దంచుకునేకనో, లేకపోతే ఏదైనా అలా అలా దాని మీద నలుపుకున్న తర్వాత ఆ రాయిని అలా పెడితే ఓ చోట ఉంటుందండి, ఉంటుంది. అది కొంచెం అటు, కొంచెం ఇటు, ఏమండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గాలికి కొట్టుకొని పోయే రెమ్మల్లాగా, కొమ్మల్లాగా, ఆకుల్లాగా ఏం చేస్తుంది ఇది? ఎందుకని? స్థిరంగా ఉండటానికి దానికి ఒక కేంద్రం లేదు. కానీ నీవు స్థిరంగా ఈ లోకములో దేవుని మహిమ కొరకు జీవించటానికి దేవుడు ఒక కేంద్రంగా ఉన్నాడు. ఆయన క్రింద లేక ఆయనలో నువ్వు స్థిరంగా, బలంగా ఈ లోకంలో జీవించవచ్చు. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, అద్భుతమైన రీతిలో ఆయన దీవెనతో ముందుకు నడిపించబడవచ్చు. ఎప్పుడు? యేసయ్య ఇచ్చిన నిజమైన స్వతంత్రాన్ని అనుభవించినప్పుడు. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. ఎంతోమంది ఈనాడు ఏమని తాగుడుకు బానిసైపోయారు, డబ్బుకు బానిసైపోయారు, డ్రగ్స్కు బానిసైపోయారు, పేకాటకు బానిసైపోయారు. వీడి, చుట్ట, ఆకు, మొక్క, నస్యం, గుక్క, ఏమి ఏమండి బ్రౌన్ షుగర్, గంజాయి, లిక్కర్, వీటన్నిటికీ బానిసైపోయారు. పబ్బులకు బానిసైపోయారు, పరస్త్రీకి బానిసైపోయారు. అందుకోసమే బానిసైపోయారు కనుక, ఆ జీవితం జీవిస్తున్నారు కనుక దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు, వాటిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు, దానిలో నుంచి బయటికి పడలేకపోతున్నారు. నాకు రావాలనే ఉందన్నా, కానీ ఈ తాగుడు మానుకొని నేను రాలేను దగ్గరికి అంటాడు. నాకు రావాలనే ఉంది అన్నా, ఇదిగో కొన్ని మీద కక్ష తీర్చుకోవాలి, వాడిని చంపేంత వరకు, లేక వాడిని నాశనం చేసేంత వరకు, వాడిని అంతం చేసేంత వరకు, నేను నా పగ తీర్చుకునేంత వరకు నేను దేవుని దగ్గరికి రాలి. లేదు, ఇది చేసేంత వరకు, అలా చేసేంత వరకు, ఇలా నడిచేంత వరకు, ఇలా ఉండేంత వరకు, ఈ కొరకే నడిచేంత వరకు, ఇది ఉపయోగించుకునేంత వరకు అని రకరకాలుగా దాంట్లోనే ఉండి, దాంట్లోనే పడిపోయి, దాంట్లోనే ఈత కొట్టుకుంటూ స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్లుగా ఉంటున్నారు. కొందరు ఈత వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి పడిపోతున్నారు, ఈత రాని వాళ్ళు మురిగిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆనాడు జాన్ న్యూటన్, బెల్లిబ్రీ అనే వ్యక్తి
ఇంకా చాలా మంది ఉన్నారు భక్తులు. సాధు సుందర్ సింగ్, ది గ్రేట్ గాడ్ సర్వెంట్ బ్రదర్ ఏసన్న గారు, భక్త సింగయ్య గారు, ఇలా చెప్తూ వెళ్తే ఎంతో మంది బైబిల్ గ్రంథంలో చూసుకోండి. పొలంలో నిమగ్నైన వారు, పరశ్రీ పంచన చేరిన వారు, డబ్బునే ఆధారంగా చేసుకున్నవారు, త్రాగుల్లో మునిగి తేలుతున్నవారు ఉన్నారు. బైబిల్లో కూడా ఉన్నారు. ఇలా పలు రకాలుగా అందుకోసమే వారి జీవితాలు దేవునిలో చక్కగా ఆశీర్వదించబడ్డాయి. మరి ఎవరి జీవితాలు చక్కగా ఆశీర్వదించబడ్డాయా అంటే దేవుని చేత నిజముగా రక్షణ పొందినవారు, అనగా స్వతంత్రత అనుభవించిన వారు, స్వేచ్ఛ అనుభవించిన వారు, అనగా వారి పాపముల కొరకై పశ్చాత్తాపడిన వారు, మారు మనసు పొందిన వారు, ప్రభు పిలుపుకు లోబడిన వారు, ప్రభు ఇంటి దగ్గరకు వచ్చి అమ్మా సువార్తమ్మా డోర్ది అంటే వెంటనే తలుపు తీసిన వారు, అనగా హృదయంలోనికి చేర్చుకున్నవారు. అయ్యా లూకయ్యా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని చెప్పిన వెంటనే ఇదిగో హృదయంలోకి రా ప్రభు అని చేర్చుకున్నవారు. నువ్వు చేస్తున్నది అక్రమంగా సంపాదిస్తున్నావు, ఈ సంపాదన నీకు వద్దు అని చెప్పిన వెంటనే అయ్యా ఎస్ అయ్యా రా నా ఇంట్లోకి చేర్చుకున్న జక్కయ్య లాంటి వారు. ఎందరో ఆశీర్వదించబడిన వారు ఉన్నారండి దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభులో జ్ఞాపకం చేసుకుందాం. మనం నిజముగా దేవుని స్వతంత్ర్యం లేక స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యం లేక విమోచించబడిన వారంగా ఉంటే, పాపము నుండి విడుదల పొందిన వారంగా ఉంటే ప్రభు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడని, ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఏది కొదవ చేయడు, ఏది కొరత చేయడు, లోటు తీసుకొని రాడు. అయితే నువ్వు నిజమైన స్వతంత్రతలో ఉన్నావా, స్వాతంత్రంలో ఉన్నావా, స్వేచ్ఛగా ఉన్నావా? కొందరు నా డబ్బు నా ఇష్టం, నేను నవ్వుతున్నా నా ఇష్టం, నేను తిరుగుతా నా ఇష్టం, నాకు బలం ఉంది నా ఇష్టానుసారంగా నేను ఏదైనా చేస్తాను, నాకు అండ ఉంది నేను ఏమైనా చేయగలను చెప్పుకోపో. రకరకాలుగా ఎవరికి చెప్పుకుంటావు? ఒకనొక దినాన దేవుడు దర్శిస్తే నీ కీ ఆయన దగ్గర ఉంది, అలా తిప్పితే ఆటోమేటిక్గా నువ్వే తిరిగిపోతావు. ఎవరికో చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరికో చెప్పాల్సిన అవసరం ఏముంది? చాలామంది అలాగ రాజ్యాంతరం లేక అలాగ వేదాంతరం లేక అలాగ ఏదో కాకుమ్మ కథలు ఏవేవో చెప్తుంటారండి. నేనే పెద్ద తెలివిపరుడు అన్నట్టుగా కాదు. దేవుని ద్వారా మనము గొప్ప విడుదల పొందుతాం. హల్లెలూయా. యేసయ్య ద్వారానే మనం గొప్ప విమోచన కలుగజేయబడుతుంది మనకు. దేవుని యేసయ్య ద్వారానే మనం రక్షణ పొందుతాం. యేసు ద్వారానే మనము మన జీవితాలు బాగుపడతాయి. యేసు రక్తమే ప్రతి మనిషి యొక్క పాపం నుండి విడుదల కలగజేయబడుతుంది. యేసయ్య ద్వారానే ప్రతి మనిషి యొక్క బానిసత్వపు బ్రతుకు నుండి విడిపించబడుతుంది. యేసయ్య ద్వారానే రోగాలు బాగవుతాయి, వ్యాధులు నయమైపోతాయి, చేతబడి శక్తులు దూరమైపోతాయి. నీకు ఈ లోకములో పరలోకములో కావలసిన ప్రతి ఆశీర్వాదం
పరమందు ఉన్నటువంటి, ఈహమందు ఉన్నటువంటి, అక్కడ ఇక్కడ సర్వ అధికారం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి యేసు ద్వారానే మిగతా దేని ద్వారా మనము విడుదల పొందలేము. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, అటు రక్షకుని మన హృదయంలోనికి చేర్చుకొని, మన హృదయంలోనికి ఆహ్వానించి పలు విధమైనటువంటి సాతాను యొక్క కాడి క్రింద నుంచి విడిపించబడదా. నీకు నీవు, మనకు మనం విడిపించబడలేం, మనకు మనం బయటపడలేమండి. దేవుని ద్వారానే, యేసు ప్రభు ద్వారానే బయటపడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పొరపాటు పడుతున్నారు. లేదు ఈ తాగుడు మానుకున్నాక, లేదు ఈ బీడి మానుకున్నాక, లేదు ఈ పేకట మానుకున్నాక, లేదు ఈ వ్యభిచారం మానుకున్నాక, లేదు ఈ పబ్బులు మానుకున్నాక, లేదు ఈ సినిమాలు మానుకున్నాక, లేదు ఈ పనికి మారిన పనులు మానుకున్నాక, లేదు ఈ చెడు మాటలు మానుకున్నాక, లేదు ఈ చెడు సహవాసం మానుకున్నాక, లేదు ఈ లోకములో ఏ అలవాట్లు లేకుండా ఉన్న తర్వాతే నేను దేవుని దగ్గరికి వస్తాను అని అంటూ ఉన్నారు. ఇది కాదు, ఇది కానే కాదు, ఇది కానే కాదు, ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కానే కాదు. ఏ బలహీనతలో ఉన్నావో, లేక ఏ పాపములో ఉన్నావో, లేక ఏ శాపములో ఉన్నావో, లేక ఏ రోగముతో ఉన్నావో, ఏ రుగ్మతలో ఉన్నావో, ఏ యొక్క పరిస్థితిలో ఉన్నావో దాని నుండి విడిపించబడటానికి నజరేయుడైన యేసే శరణ్యం. ఆయన దగ్గరికి రావాలి, ఆయనను అడగాలి, ఆయన నుండి విడుదల పొందాలి, అంతే. ఇక వేరే మార్గం లేదు సుమా. ఆ తర్వాత, అటు తర్వాత, అది అయిపోయిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత అని నువ్వు ఉన్నంత కాలం సమయం వృధా అవుతుంది, సమయం వేస్ట్ అవుతుంది, కానీ నిజముగా విడిపించబడలేవు. నిజముగా నువ్వు విడిపించబడాలి అంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల ద్వారానే, ఆ ప్రభువు చేతనే మనం పరిశుద్ధంగా మార్చబడతాం. ఆ ప్రభు ఇచ్చే రక్షణ ద్వారానే మనము, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, రక్షింపబడతాయి, దీవించబడతాయి. ఆ ప్రభు ఇచ్చే ఆరోగ్యం ద్వారానే మన ఆ యొక్క రోగాలైనా లేక ఆ వ్యాధులైనా నయమవుతాయి. కనుక జ్ఞాపకం చేసుకొని అట్టి దేవుని ఆహ్వానించి నిరంతరం ఈ లోకములో దేవుని కొరకై జీవిద్దాం. నిజమైన బిడ్డలముగా నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. విన వాక్య సత్యాన్ని బట్టి ఒక క్షణం విన వాక్య సందేశాన్ని బట్టి ఒక క్షణం ప్రభువా, నాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతలు. ఆనాడు చక్కయ్యను జ్ఞాపకం చేసుకున్నారు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి పరువున చోటునే లేవలేకపోతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని దగ్గరికై వెళ్ళారు. ఆనాడు బానిసపు బ్రతుకులో ఫరో చేతి క్రింద నలిగిపోతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినా, రక్షించినా, విడిపించినా. ఇదిగో ఈ రోజున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన నన్ను వెంటాడుతున్నటువంటి సాతానును ప్రభువా జయించడానికి నీ శక్తి నాకు దయచేయి రాజా. వారి ఉచ్చులో నుండి విడిపించడానికి నీవే నాకు సహాయపడాలయ్యా. నా వల్ల నాకు నేను విడిపించబడలేనయ్యా. ప్రభువా నాకు సహాయం చేయకు. చిన్న ప్రార్థన, పశ్చాత్తాపంతో ఏ పాపానికి బానిసమైపోయామో ఆ పాపానికి దాసులు అని లేఖలు చదివిస్తుండగా ఇంకా ఏ దాసోహంలో ఉన్నామో, బానిసత్వంలో ఉన్నామో
జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నన్ను విడిపించు, నన్ను రక్షించు, నా హృదయంలోనికి రా, నా ఇంటిలోనికి రా, అన్యాయంగా సంపాదించినటువంటిదంతా కూడా నేను ఇదిగో పనిచేస్తున్నా, అక్రమముగా జీవిస్తున్నా, ఆ బ్రతుకు ఇక వద్దు, క్రమంగా బ్రతకాలనుకుంటున్నా, ఇదిగో నా ఇష్టమని, నాకు స్వేచ్ఛ ఉందని పలు రకాలుగా విచ్చలవిడిగా తిరిగాను, ఇది కాదని బాధ్యత కలిగి జీవించాలని కోరుకున్నట్టుగా ఈరోజు చెప్పావు. ఇదిగో నేను మారుమనసు పొందుతున్నా, నన్ను క్షమించయ్యా. స్వేచ్ఛని ఎటువంటి తిరగడం కాదు, బాధ్యరహితంగా బ్రతకటం కాదు అని మాట్లాడావు. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు. ఇప్పుడు దర్శించటం చిన్న ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. ప్రభువు శరణు కోరి ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా దేవుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు. నాతో ముందు చెప్పబడిన నీ దాసునితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు కృతజ్ఞతలు. విన్న నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి నీ రక్తము వారిని రక్షణ పొందుటకు గొప్ప విడుదల మీరే ప్రసాదించి ప్రతి బిడ్డకు నీ మెండైన దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. తెచ్చిన ఓ పాట పాడుతుంటాను హృదయపూర్వక కార్యక్రమం.